ఈరోజు నీ బర్త్డే కదా, ఫోటో షూట్ చేసుకుందాము. అక్కయ్య వస్తుంది, తను ఎట్లా చెప్తే నువ్వు అట్లా పోజ్ ఇవ్వాలి, సరేనా? సరే మమ్మీ, అక్కయ్య చెప్పినట్టు వింటా. నువ్వు కూడా నాతోనే దిగాలి. సరేరా బంగారం, నువ్వు చెప్పినట్టు వింటా. అదిగో అక్కయ్య వస్తుంది. హాయ్ హాయ్. మమ్మీ నువ్వు కూడా రా. దిగురా, నేను తర్వాత వస్తా. సరే మమ్మీ. రారా చిన్న. అమ్ములు స్మైల్ ప్లీజ్. ఇటు చూడు నాని. మమ్మీ నువ్వు రా. కెమెరాని చూడు, ఇటు చూడు. టైం అవుతుంది రా, జల్ది పోదాం. ఒక్క నిమిషం, ఫ్రెండ్ ఫోన్ చేస్తా. హలో సంతు, ఎక్కడున్నారా? సేమ్ ప్లేస్ రా. చెరువు ఒడ్డు, పైర గాలి, చల్లటి వాతావరణం, చేతిలో గిటారు, మంచి సంగీతం. వాయించాలే, ఎప్పుడు ఆ గిటార్ పట్టుకుంటావేంటి? నారాయణ థియేటర్లో పుష్ప 2 మూవీ వచ్చిందట, వెళ్దామా? నేను రానురా. నాకు అర్జెంటుగా ఒక షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ క్రియేట్ చేసి ఇచ్చేది ఉంది, నువ్వు వెళ్ళు. సరేరా, మా ఫ్రెండ్ పోసిట్ వచ్చాడు, వారితో కలిసి వెళ్తున్నా. నువ్వు వెళ్ళరా. ఈరోజు షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ క్రియేట్ చేసి గొల్లపేట సినిమా ఆఫీస్లో రేపు పొద్దున్నే ఇచ్చి రావాలి. సరే ఓకేరా, బాయ్ బాయ్. ఓకే బాయ్ రా. హలో సార్, ఒక్క నిమిషం. చెప్పండి. ఈ అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా? ఏం రెడ్డి కాలనీ, ఇక్కడే. అవునా, కొంచెం నాకు చూపిస్తారా ప్లీజ్? నాకు కరెక్ట్గా తెలియదు కానీ ముందుకెళ్ళి అడుగుతారా? నేను నిర్మల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు, ప్లీజ్. సారీ, ఏమనుకోకండి, నేను కొంచెం అర్జెంటుగా వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. అబ్బా ప్లీజ్ ప్లీజ్ అండి. సరే పదా. అలా మొదలైంది, అలా మొదలైంది. ఆ అడ్రస్ ఇలా ఇవ్వండి. ఈ అడ్రస్ ఎక్కడ విన్నట్టుగా లేదండి, కరెక్టేనా? కరెక్టేనండి, ఇది మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గారి అడ్రస్. ఇంతకు మీరేం చేస్తారండి? నా గురించి పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు చెప్పండి, ఇక్కడ ఏంటి పని మీకు ఇక్కడ? నా పేరు వనిత, మాది నిజామాబాద్. నేను నిజామాబాద్లోనే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ చేశాను.
ఇక్కడ ప్రవీణ్ గారి మన్మరాలకి ఫోటోషూట్ చేయడానికి వచ్చానండి. నిజం చెప్పాలంటే ఫోటోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా నాకు పెద్ద ఫోటో స్టూడియో పెట్టాలని నా డ్రీమ్ అండి. ఇదండి నా గురించి. ఇక మీ గురించి చెప్పండి. నా పేరు సంతోష్. నన్ను ఇష్టమైన వాళ్ళు సంతు అని పిలుస్తుంటారు. నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్యలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. ఓ అవునా, ఏ షార్ట్ ఫిలింకి పనిచేశారు మీరు? నేను సంగీతం అందించిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ పశ్చాత్తాపం, బంగారు కోడలు, నిరీక్షణ. ఈ మధ్యలోనే టమాటా తగ్గేదేలే, నాకు జాబ్ వచ్చింది, ఓ నా కవితా సుందరి షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ అందించాను. అవునా, మీరు గ్రేట్ అండి. డైరెక్టర్ వర్మ గారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని కలిశానన్నమాట. అంతేగా. డైరెక్టర్ వర్మ అంటే కృష్ణవర్మ గారేనా? అవును, ఆయన మీకు తెలుసా? హా, హా. అతను తెలియంది ఎవరికండి? టమాటా తగ్గేలే షార్ట్ ఫిలింకి నంది అవార్డులు వచ్చాయి, అతనికే కదా? ఎస్ అతనే. ప్రస్తుతం ఒక కొత్త మూవీ అలా మొదలైంది అనే షార్ట్ ఫిల్మ్కి కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఆ మూవీలో హీరో కూడా నేనేనండి. ఓ కంగ్రాట్స్. అక్కడ ఎవరో ఉన్నారు, అడుగుదాం పదండి. ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? తెలియదు. ఓకే, థ్యాంక్స్ బాస్. పదండి. ఓకే సార్. పదండి, అలా ముందుకెళ్దాం. ఈ అడ్రస్ దొరకడం లేదు కదండి. మీ సార్ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేదా? ఓ ఇచ్చారు కానీ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఓ అవునా. అవును, ఇంతకు మీరెక్కడుంటారు? ఇక్కడే పక్క వీధి శ్రీనగర్ కాలనీలో ఉంటాను. అవును, మీ ఏజ్ ఎంత అండి? అదేంటండి, మీరు అడ్రస్ వెతుకుతున్నారా లేక నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? అయ్యో సారీ అండి, ఏమనుకోకండి. పర్వాలేదు, నేనే అనుకోలేదు కానీ అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి అడ్రస్ అడుగుదాం పదండి. సరే అండి. సరేరా, ఎవరు వస్తారు, నేను తర్వాత ఫోన్ ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ కూడా చెప్తారా కాస్త? తెలియదండి, పక్క వీధిలో అడిగి చూడండి. వనిత గారు, ఎందుకు కంగారు పడుతున్నారండి? అడ్రస్ ఖచ్చితంగా దొరుకుతుంది, ఇంకా వెతుకుదాం పదండి. కాకపోతే ఈ అడ్రస్ కరెక్టో కాదని డౌట్ వస్తుంది. మీరేం కంగారు పడకండి. ఐ లవ్ యూ అండి. అదేంటండి, పరిచయం 10 నిమిషాలు కాలేదు, అప్పుడే లవ్ ఏంటండి? అసలు నా గురించి మీకేం తెలుసు? 10 నిమిషాలని మీరు అనుకుంటున్నారు, కానీ గత 10 నెలల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక్క నిమిషం. ఇదిగో ఈ ఫోటో చూడండి. హే, ఇది నా ఫోటో, మీకెక్కడిది? ఇది మీరేనండి. 10 నెలల ముందు ఒక టెంపుల్లో మీరు గిటార్ వాయిస్తుంటే తీశాను. ఈ వీడియోలో చూడండి మీరు ఎంత బాగా వాయిస్తున్నారో. నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు గిటార్ వాయిస్తూ కనబడ్డారు. అప్పుడే మీరు నాకు చాలా బాగా నచ్చేశారు. అప్పటి నుండి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ ఇష్టాలు, మీ అలవాట్లు అన్నీ బాగా తెలుసు. అలా మొదలైంది నా ప్రేమ కథ. దేవుడి దర్శనం కోసం అందరూ గాంధీ చౌక్ కృష్ణుడి టెంపుల్ దగ్గరికి వస్తే అదే దారిలో రోజు వెళ్తారని మిమ్మల్ని చూడడం కోసం నేను ఎదురు చూసేదాన్ని. మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేదాన్ని, కానీ మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కాదు. మీకు నిర్మల్ కొయ్యబొమ్మలంటే ఇష్టమని తెలిసి మీరు వెళ్ళినప్పుడు నేను మా అన్నయ్యతో కలిసి వచ్చాను. అక్కడ ఉన్న కొండపల్లి బొమ్మను మీరు ఇష్టంతో తడిమితే నన్ను తాకిన అనుభూతి కలిగింది.
చెల్లి చూశావా కొండపల్లి బొమ్మ ఎంత అందంగా ఉందో? కృష్ణుడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో. ఓ రోజు దివ్యానగర్ అయ్యప్ప టెంపుల్లో ప్రసాదంతో పాటు ఎవరో ఆపదలో ఉండి సాయం కోరితే ఆదుకోవడం చూశాను. మీ మంచి మనసు చూశాక అప్పుడే అనుకున్నాను ఎప్పుడు మీతోనే ఉండిపోవాలని. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అన్నయ్య, మీకు విషయం చెప్పాలి. చెప్పరా? కొన్నాళ్ళుగా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఓ అవునా? నాకు పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తగ్గించావన్నమాట. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఉన్నాడులే ఇక్కడే. జాగ్రత్త చెల్లి. అయినా ఇంత పొల్యూట్ సొసైటీలో కూడా నా చెల్లి ఇష్టపడిందంటే ఖచ్చితంగా అబ్బాయి లక్కీ ఫెలో అయి ఉంటాడులే. నాది మీ పెంపకం అన్నయ్య, అస్సలు మిస్టేక్ చేయను. సరేరా వెళ్దాం. కానీ ఈ 10 నెలల్లో మీరెప్పుడు నన్ను గమనించలేదు. అవునా? కానీ ఇలాంటివి ఎప్పుడు పట్టించుకోలేదండి. నేను ఎప్పుడు నా మ్యూజిక్తోనే లీనమై ఉంటాను. నాకేమైనా సంగీతం తర్వాతే. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలనే కోరుకుంటుంది. నేనెప్పుడు మీ సంగీతానికి అడ్డురాను. నన్ను నమ్మండి. అదే ఎలా నమ్మానండి? మీ పరిచయమే ఒక అబద్ధంలా మొదలైంది. పరిచయం అయినప్పుడు నిర్మల్కి ఇదే మొదటిసారి రావడం అన్నారు. ఇప్పుడేమో ఇదే నిర్మల్లో 10 నెలల నుండి నన్ను ఫాలో అవుతున్నా అంటున్నారు. అయ్యో అలా అనకండి. నేను మిమ్మల్ని అడిగిన ఒక్క అడ్రస్ తప్ప మిగిలినవన్నీ నిజాలే, నా ప్రేమతో సహా. మీరు నిన్న మార్నింగ్ మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. మీరు ఇదే దారిలో వెళ్తున్నారని తెలిసి మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీతో పరిచయం పెంచుకోవాలని ఫేక్ అడ్రస్ అడిగాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ధైర్యం చేసి మీ ముందుకు వచ్చాను. ఇలా నా మనసులో దాగున్న ప్రేమను మీ ముందు మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు నా ప్రేమను కాదంటే కనీసం మీతో గడిచిన కొన్ని క్షణాలైనా ఒక తీపి జ్ఞాపకంగా నా మనసులో దాచుకోవచ్చని ఇలా మీతో అబద్ధం చెప్పాను. కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ఇదంతా నా మనసులో ఆపుకోలేక మీకు చెప్పేశానండి. పదండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. వనిత, ఇక్కడున్నావా? అన్నయ్య, గిటార్ ప్లే చేస్తాడని చెప్పాను కదా, అతనే ఇతను. హాయ్ సంతోష్. హాయ్ అండి, నా పేరు రాజగోపాల్. నా పేరు సంతోష్ అండి. నా పేరు మీకు ఎలా తెలుసు? మీ గురించి నాకు చాలా తెలుసు. మా చెల్లికి ఫోటోగ్రఫీ అన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం. మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, కానీ చూపించలేదు. అవునా? ఓకే 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 బాస్, టైం అవుతుంది, వెళ్ళాలి. ఓకే బాస్. చెల్లి, వెళ్దామా? నేను చెప్పిన దాని గురించి ఒకసారి బాగా ఆలోచించండి ప్లీజ్. ఓకే బాయ్.
ఏంట్రా బాబు, ఈ అమ్మాయి ఇక్కడ కూడా వచ్చేసింది. అమ్మాయి వీడు కరెక్ట్గా ఫోన్ చేశాడు. సంతు, నీకు విషయం చెప్పాలరా. రేయ్, నువ్వు తర్వాత చెప్తులే కానీ ముందు నేను చెప్పేది వినరా. సరే చెప్పురా. రేయ్, నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు తను నా ముందే ఉందిరా. ఇప్పుడు నేనేం చేయాలరా? అరే, నువ్వు ప్రేమించే అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి దొరకడం చాలా అదృష్టం రా. ఎందుకు లేట్ చేస్తావు? ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి ఓకే చెప్పు కదరా. నీ అబ్బా సలహా ఇమ్మంటే సూక్తులు చెప్తావేంట్రా? ఫోన్ పెట్టేరా. చెప్పరా. ఆగారా, చెప్పేది ముందు వినరా. తొందరగా చెప్పు. నీకు తెలియని ఒక విషయం చెప్తా విను. నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేసే అలా మొదలైంది షార్ట్ ఫిలిం రైటర్ ఎవరో తెలుసా నీకు? రేయ్, నేను అడిగిన విషయానికి నువ్వు చెప్పే సోదికి ఏమైనా సంబంధం ఉందంట్రా? సరే చెప్పు. నిన్ను ప్రేమిస్తున్న వనితనేరా. నీ మీద ఉన్న ప్రేమని అలా మొదలైన షార్ట్ ఫిల్మ్లో ఒక స్టోరీలో రాసి వర్మ డైరెక్టర్కి చెప్పింది. ఇప్పుడు నువ్వు తనకు చెప్పే సమాధానం అలా మొదలైంది క్లైమాక్స్ రాయింది. అంత ఇష్టం రా తనకి నువ్వంటే. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్తా, శాంతం మాట ఇవ్వాలి మరి. అరే, నాకు ఇందాక తెలిసిందిరా, అలా మొదలైన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తనేరా. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలనే కోరుకుంటుంది. జాగ్రత్త చెల్లి, అయినా ఇంత పోలీస్ జాగ్రత్త చెల్లి, అయినా ఇంత పోలీస్ సొసైటీలో అట్టే చూడాలి. అట్లా చూడదు, అట్టే చూడు. అట్టే. ఓకే, రైట్, సూపర్ చెప్తున్నావు. వెరీ గుడ్. కాదు రేపటి దాకా టైం రాదు, తొందరగా ఇప్పుడు అర్జెంట్ ఉందా? లేదు కదా. 100 సార్లు యాక్షన్. నిజం చెప్పాలంటే ఎప్పటికైనా కానీ ఈ 10 నెలల్లో మీరు ఎప్పుడు నన్ను గమనించలేదు. ఇదే వద్దు. ఓకే కూల్. మెల్లిగా సార్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.